నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా రామాపురంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. రామాపురంలో గల ప్రభుత్వ మద్యం దుకాణంలో రాత్రి సుమారు 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాచ్మెన్ రూమ్లో ఉండగా బయట గడియ పెట్టి ముందు భాగాన ఉన్న స్వెటర్కు గల 2 తాళాలను పగలకొట్టి తీయడానికి ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం విఫలం కావడంతో షాపుపై బాగాన రేకులను రంధ్రం వలె కత్తిరించి సినీ ఫక్కీలో లోపలికి దిగారు. సీసీ కెమెరాలకు గుడ్డలు కప్పడానికి ప్రయత్నించగా ఒకరి ముఖభాగం సీసీ ఫుటేజ్లో నమోదయ్యింది. మద్యం దుకాణంలో క్యాష్ బాక్స్ గోడకు అమర్చిన బాక్సును తొలగించి అందులో ఉన్న 1,88,000 రూపాయలు తీసుకుని పారిపోయారు. రామాపురంలో ఇదే తరహా దొంగతనం జరగడం ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా ఇదే తరహాలో దొంగతనం జరిగింది. కానీ నిందితులు ఇంతవరకు దొరకలేదు. రామాపురంకు కొత్తగా వచ్చిన ఎస్ఐ సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ షాపులో పోయిన డబ్బులు షాపులో పనిచేస్తున్న సిబ్బంది కట్టవలసిందిగా వారిపై అధికారులు ఒత్తిడి తేవడంతో షాపులో పనిచేసే సిబ్బంది లబోదిబోమంటున్నారు. సెంట్రల్ లాక్కుంటూ రావచ్చు రాలే అంతే గంటపడతాను చెప్పినారు అది రాలా అటు రాక ఇంకా పైనుంచి దిగినారు జనం తీసుకోవద్దు ఎన్ని మీడియా తిరిగి తిరిగి వెళ్ళాడుతారు టైమింగ్ ఎన్ని గంటలకు జరిగింది ఇది? చెప్తాడు ఇప్పుడు 8:53 ఉన్నది. 8 ఇది రాంగ్ టైం. ఒకసారి టైమింగ్ దాంట్లో పెట్టి చూస్తాను. అది 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 అట్లే పెట్టి ఇప్పుడు మూతికి గుడ్డ తీసేసాడు చూడు సార్ ఆడ తీసేసినాడు వాడు. లాకర్ ఇచ్చినాడు చూడు. లాకర్ ఇచ్చినాడు చూడు. కనిపిస్తాను కదా ఇదిగో ఇదిగో లాకర్ ఇచ్చినాడు చూడు వాడు పైకి. పైన వాడు ఒకడు అనుకున్నాడు వాడు. చేపెట్టేది అందుకుంటాడు బాగా కనపడింది మనకి. చూడన్నా ముందుకు వచ్చి ఎక్కుతాడు చూడాడు. బాటలు గిట్టలు ఏం ఎత్తలేవాడు. వంగుతాడు చూడు ఇప్పుడు. ఇది చూడు ఎంత వంగింది చూడన్నా. కిందికి చూడ రేకు. ఆ సౌండ్ కన్నా వీళ్ళు సెక్యూరిటీస్ ఇలా ఇది కాలేదా అని. ఆ సౌండ్ అంటే సార్ ఇక్కడ షటర్ కొట్టినప్పుడు ఆ సౌండ్కే వీళ్ళు లేలే. ఆ రేకుల సౌండ్కి ఏం లేదు సార్ చెప్పండి. ఎవరన్నా చెప్పినట్టు తాకుని ఫుల్ పండుకొని ఉంటారు వీళ్ళు.